అలోవెరా ఫైబ్రో జ్యూస్ ఇంగ్రీడియంట్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో అలోవెరా ఉంది, ఆమ్లా ఉంది, తులసి ఉంది, జింజర్ ఉంది అండ్ స్టివియా ఫోర్ లీవ్స్ ఉన్నాయి. సో ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తోని తయారు చేయబడినటువంటి అలోవెరా ఫైబ్రో జ్యూస్ ని మనం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ప్రస్తుతం మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్, అల్సరు, కాన్‌స్టిపేషన్, మలబద్ధకము, పైల్స్, ఫిషులా ఇలాంటి సమస్యలు ఎక్కువగా కలుగుతున్నాయి. సో ఇలాంటి సమస్యలు ఎక్కువగా కలగడం కారణం ఏంది అనంటే వాళ్ళ యొక్క జీర్ణాశయంలో వాళ్ళ మలం అనేది దాగి ఉండడం, జీర్ణాశయం అనేది క్లీన్ కాకపోవడం, వాళ్ళ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగులు, పెద్ద పేగులు ఏదైతే ఉందో ఈ చిన్న పేగులు, పెద్ద పేగులు అనేది క్లీన్ కాకపోవడం. అదే విధంగా ఒకప్పుడు మనం తీసుకునేటువంటి ఆహారం ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకునేవాళ్ళం. ప్రెజెంట్ తీసుకున్నట్లయితే మనము ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్, బయట దొరికేటువంటి ఆ ఫుడ్‌ని మనం ఎక్కువ తీసుకుంటున్నాం. స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ మనం ఎక్కువ తీసుకుంటున్నాం. సో ఇలాంటి ఫుడ్‌ను మనం తీసుకొని మన స్టమక్‌ని క్లీన్ చేసుకోకపోవడం వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్, అల్సరు, మలబద్ధకము, పైల్స్, ఫిస్టులా ఇలాంటి దీర్ఘకాలికమైన వ్యాధులతో పాటు ఎక్కువగా ఇలాంటి వ్యాధులతోనే మనం సతమతం అయినట్లయితే క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనము అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని గనుక మనం యూజ్ చేసినట్లయితే మన యొక్క ఇంటెస్టైన్ అనేది మొత్తం క్లీన్ అవుతుంది. మన యొక్క చిన్న పేగులు, పెద్ద పేగులు అనేటివి మొత్తము క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరి జీర్ణాశయం అయితే క్లీన్‌గా ఉంటుందో, ఎవరి జీర్ణాశయం అయితే పరిశుభ్రంగా ఉంటుందో, సో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నేచురోపతి డాక్టర్స్ మనకి తెలియపరచడం జరుగుతుంది. సో అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని గనుక మీరు రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే గ్యాస్ ట్రబుల్ గాని, అల్సర్ గాని, ఇండైజెషన్ ప్రాబ్లమ్ గాని అన్నీ క్లియర్ అయ్యే విధంగా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఎవ్వరైనా రెగ్యులర్‌గా ఇప్పుడు చూసుకున్నట్లయితే పొద్దున ఒక పరిగెడు టాబ్లెట్, ఒక పాంటోప్రాజోలో, ఒక రాబిప్రాజోలో లేకపోతే ఒక ఇసోమోప్రాజోలో ఇలాంటివి రెగ్యులర్‌గా యూజ్ చేస్తా ఉన్నారు. మరి ఇలాంటివి రెగ్యులర్‌గా యూజ్ చేసినప్పుడు వీళ్ళకేమన్నా పర్మనెంట్ సొల్యూషన్ కలుగుతుందనంటే నో పర్మనెంట్ సొల్యూషన్. ఎవ్రీ డే లైఫ్ టైమ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది డెత్ వరకు వీళ్ళు ఇలాంటివి వాడాల్సిందే. మరి ఇలాంటివి వాడకుండా ఉండాలి, వీళ్ళకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి, వీళ్ళ ఇంటెస్టైన్ మొత్తం కూడా క్యూర్ కావాలి అనుకున్నట్లయితే మీరు అలోవెరా ఫైబ్రో జ్యూస్ కనుక రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే మీ యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మీ యొక్క అల్సర్ ఉన్న అంటే పేగు పుండు వ్యాధి తెలుగులో గనుక మీరు మాట్లాడుకున్నట్లయితే అల్సర్‌ని పేగు పుండు వ్యాధి అని చెప్తుంటాం. సో ఇలాంటి పేగు పుండు వ్యాధి ఉన్న వాళ్ళు గనుక అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని గనుక రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే ఈ అల్సర్ మొత్తం కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఐఎమ్స్‌లో జాయిన్ అయినాక ఒక 1 ½ ఇయర్ తర్వాత నాకు ఫార్చునేట్‌లీ ఒక అల్సర్ పేషెంట్ నా దగ్గర తగలడం జరిగింది. సో ఎవరైతే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ జీర్ణకోశ వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు గదా! సో అలాంటి డాక్టర్ దగ్గర ఎండోస్కోపీ చేసుకున్నటువంటి ఒక పేషెంట్ నా దగ్గరికి రావడం జరిగింది. సో అలాంటి పేషెంట్‌కి నేను అలోవెరా ఫైబ్రో జ్యూస్, పచ్చక్రిస్టా, ఫ్రెష్ మార్నింగ్, వీట్ గోల్డ్ టాబ్లెట్స్ ఒక 3 మంత్స్ నేను యూజ్ చేపించిన. సో 3 మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఎండోస్కోపీ చేయించుకుంటే వాళ్ళ మొత్తం లోపల జీర్ణాశయం అంతా గూడా క్లీన్‌గా ఉండడం జరిగింది. నార్మల్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో అట్లా మీ ఫ్రెండ్స్ గాని, మీ రిలేషన్స్ గాని, లేదంటే మీకు గాని సో ఎవరికైనా అల్సర్ ఉంది, పేగుపుండు వ్యాధి ఉంది అనంటే మీరు అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని వాళ్ళ చేత మీరు వాడిపించడం ద్వారా బెస్ట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో మనం గూడా స్వతహాగా మనం గూడా రెగ్యులర్‌గా మనము తీసుకునేటువంటి ఫుడ్ గూడా మనము మొత్తం విష పదార్థాలతోని, పెస్టిసైడ్స్‌తోని అయినటువంటి ఫుడ్‌ని మనం తీసుకుంటున్నాం గాబట్టి, సో అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని రెగ్యులర్‌గా మన హెల్త్ డ్రింక్‌లో మనం తీసుకోవడం ద్వారా మన యొక్క హెల్త్‌ని మనం కాపాడుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలోవెరా ఫైబ్రో జ్యూస్. సో ఈ అలోవెరా ఫైబ్రో జ్యూస్ కూడా కామన్‌గా ఎందుకు మనం ఇందాక డోలో 650 గురించి మాట్లాడుకున్నామంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఐఎంసీలో ఉన్నటువంటి దాదాపుగా మెజారిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. సో ఇది కూడా మనకి హెల్త్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఇది మనకు పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో కూడా మనకి అలోవెరాతో పాటు ఆమ్లా ఉంది, తులసి ఉంది, జింజర్ ఉంది, అదే విధంగా స్టివియా ఫోర్ లీవ్స్ ఉన్నాయి. సో ఇది కూడా మనకి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని మన బాడీలో డెవలప్‌మెంట్ చేస్తుంది. తద్వారా మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. అదే విధంగా ఇంటెస్టైన్‌ని క్లీన్ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ అనే కంటే వెయిట్ మేనేజ్‌మెంట్‌లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మన బీఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే ఉందో
మనకు మన వయసుకు తగినంతగా కాకుండా, ఎత్తుకు తగినంతగా కాకుండా ఎక్కువగా ఉన్నట్లయితే మనం వెయిట్ అనేది ఎక్కువగా ఉంటాం. లేదంటే వెయిట్ అనేది తక్కువగా ఉంటాం అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంటుంది. సో, అలోవెరా ఫైబ్రో జ్యూస్ ఎవరైతే రెగ్యులర్‌గా తీసుకుంటారో వాళ్ళ వెయిట్‌ని మేనేజ్‌మెంట్ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో మన బ్యాడ్ ఫ్యాట్ బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది బర్న్ అయ్యేదానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో, అదే విధంగా అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకున్నట్లయితే మెటబాలిజం అనేది స్ట్రాంగ్ అవుతుంది. చాలా మంది ట్రైనర్స్, చాలా మంది మన ఐఎంసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గూడా మెటబాలిజం స్ట్రాంగ్ అవుతుంది, మెటబాలిజం స్ట్రాంగ్ అవుతుంది అని రెగ్యులర్‌గా చెప్తా ఉంటారు. సో, వాట్ ఈస్ ద మెటబాలిజం? మెటబాలిజం అంటే ఏంటి అనంటే, మన యొక్క శరీరంలో జరిగేటువంటి జీవక్రియలనే మనము మెటబాలిజం అని చెప్తుంటాము. సో, జీవక్రియలంటే ఏంది? రెగ్యులర్‌గా జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో, ఆ ప్రాసెస్‌ని మనము జీవక్రియలంటాం. అంటే మనము తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ కావాలి. డైజెషన్ అయినటువంటి ఫుడ్ మళ్ళా మిగిలిన వ్యర్థ పదార్థాలు మనకు బయటికెళ్ళిపోవాలి. మనం తీసుకున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో, ఆ వాటర్ మన బాడీకి యూజ్ కావాలి. మిగిలినటువంటి ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో, ఆ వేస్టేజ్ మళ్ళా మూత్రపిండాల ద్వారా, మూత్ర ద్వారం వల్ల మన బయటికెళ్ళిపోవాలి. సో, ఇలా జరిగేటువంటి ఈ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే జీవక్రియలు అంటాం. దట్ ఈస్ కాల్డ్ మెటబాలిజం. సో, ఈ మెటబాలిజం అనేది స్ట్రాంగ్‌గా లేకపోతే మన బాడీలో జరిగేటువంటి జీవక్రియలనేటివి సక్రమంగా జరగవు. మన బాడీలో ఉన్నటువంటి జీవక్రియలనేటివి సక్రమంగా జరగకపోతే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం, మనం మూత్రం రాలే. సో, ఏమైతది మూత్రము సాఫ్ లేదు అని చెప్పి మనం డాక్టర్ దగ్గరికెళ్ళాల్సొస్తది. ఆయన మళ్ళా మనకు మూత్రం పైపేసి మూత్రం బయటికి తీయాల్సినటువంటి అవసరం వస్తది. అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఫుడ్డు మన మలద్వారం ద్వారా మనకు బయటికెళ్ళకపోతే అప్పుడు మనం ఏమైతది కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వస్తది. మళ్ళీ మనం డాక్టర్ దగ్గరికెళ్ళి ఇనేమోతోనో లేకపోతే ఐఎమ్స్‌లో ఉన్నటువంటి ఫ్రెష్ మార్నింగ్ టాబ్లెట్‌ని యూజ్ చేసి మనం దాన్ని ప్రాసెస్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటది. సో, ఇలాంటి జీవక్రియల్ని సక్రమంగా జరిగేలాగా ఎవరు చేస్తారు అనంటే అలోవెరా ఫైబ్రో జ్యూస్ మనకి చేస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. అన్ని రకాల జీవక్రియల్ని ప్రాసెస్ రెగ్యులేట్ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మెయింటైన్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే దీన్ని అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎలాంటి వ్యాధులు రావు. ఎందుకు అనంటే ఇది రోగనిరోధక శక్తిని డెవలప్‌మెంట్ చేస్తుంది. అదే విధంగా మన బాడీలో జరిగేటువంటి జీవక్రియల్ని మెయింటైన్ చేస్తుంది. రెగ్యులేట్ చేస్తుంది. సో, రెగ్యులేట్ చేయడం వల్ల మన జీవక్రియలన్నీ గూడా సక్రమంగా జరుగుతాయి. అంటే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ గూడా సక్రమంగా పనిచేసే విధంగా ఇది మనకి హెల్ప్ చేస్తుందన్నమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కరు అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని రెగ్యులర్‌గా యూజ్ చేయాల్సిందే. అదే విధంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నారంటే, ఆ షుగర్ పేషెంట్స్ గూడా మనం అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని అందించడం ద్వారా వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ నార్మల్‌గా ఉండేలాగా గూడా ఇది మనకి హెల్ప్ చేస్తుంది. సో, అంతే కాకుండా దీంట్లో రకరకాల న్యూట్రియంట్స్ ఉన్నాయి. అంటే విటమిన్స్, మినరల్స్ అన్నీ గూడా దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మనకి విటమిన్ సి, విటమిన్ బి12, విటమిన్ ఇ. సో, విటమిన్ ఇ అనేది ఉండడం వల్ల మనకి ఇది యాంటీ ఏజింగ్‌గా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు అనంటే మనకి వయసు పైబడిన తర్వాత ఒక 35, 40 వయసు 40 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఏమైతా ఉంటే మన కళ్ళ చుట్టూ గాని, మన మెడ చుట్టూ గాని, కళ్ళ కింది భాగంలో గాని, ఈ నొసలు ప్రాంతంలో గాని మనకి రింకిల్స్ అనేటివి ఏర్పడతా ఉంటాయి. ముడతలనేటివి ఏర్పడతా ఉంటాయి. సో, విటమిన్ ఇ అలోవెరా ఫైబ్రో జ్యూస్‌లో మనకి అత్యధికంగా ఉండడం వల్ల అది మనకి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. అంటే మన శరీరంలో ముసలి ఛాయలు రాకుండా అంటే తొందరగా ముసలి ఛాయలు రాకుండా మనకి హెల్ప్ అనేది చేస్తుంది. సో, ఎందుకు అనంటే ఇందులోపల విటమిన్ ఇ అనేది అత్యధికంగా ఉంది. అదే విధంగా విటమిన్ బి12. సో, విటమిన్ బి12 గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మనము చాలా మందికి ఈ నరాల వీక్‌నెస్ వస్తా ఉంటది. నరాలు లాగుతా ఉంటాయి. కండరాలు లాగుతా ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళకి విటమిన్ బి12 అనేది లోపం జరిగింది. సో, విటమిన్ బి12 అంటే మనము ఇంగ్లీష్‌లో గనుక మాట్లాడుకున్నట్లయితే సయానోకోబాలమిన్ చెప్తా ఉంటాం. సో, ఈ సయానోకోబాలమిన్ మీరు ఇంజెక్షన్ రూపంలో చూసినట్లయితే రెడ్ కలర్‌లో మీకు కనిపిస్తుంది. మీరు బయట డాక్టర్ దగ్గరికెళ్తే మీకు ఈ సయానోకోబాలమిన్ బి12 ఇంజెక్షన్స్ ఇస్తా ఉంటారు. ఎందుకంటే కండరాల నొప్పులొచ్చినప్పుడు గాని, నరాల నొప్పులొచ్చినప్పుడు గాని, జాయింట్ పెయిన్స్ వచ్చినప్పుడు గాని బి12 ఇంజెక్షన్స్ వేస్తా ఉంటారు. సో, మనం అలోవెరా ఫైబ్రో జ్యూస్‌ని గనుక రెగ్యులర్‌గా యూజ్ చేసినట్లయితే ఈ నరాల నొప్పులు, ఈ కండరాల నొప్పులు, ఈ జాయింట్ పెయిన్స్ గూడా మనకు తగ్గే విధంగా గూడా మనకి అలోవెరా ఫైబ్రో జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకనంటే ఇందులోపల బి12 సయానోకోబాలమిన్ అనేది ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి విటమిన్ సి. సో, విటమిన్ సి అనేది ఉండడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి అనేది డెవలప్‌మెంట్ జరుగుతుంది. సో, స్కిన్ హెల్త్ ఇందాకనే మనం మాట్లాడుకున్నాం. స్కిన్ హెల్త్ అనేది మనకి విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉండడం వల్ల
ముసలి ఛాయలు రాకుండా మనకి ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో ఇట్ కెన్ హెల్ప్ హీల్ వౌండ్స్, మే ఇంప్రూవ్ స్కిన్ ఎలాస్టిసిటీ అండ్ రెడ్యూస్ రింకిల్స్. సో ఇందాకనే మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, రింకిల్స్ రాకుండా ఇది పనిచేస్తుంది. అదే విధంగా వౌండ్స్ ని తగ్గిస్తుంది, అంటే గాయాలని తగ్గిస్తుంది. గాయాలు మీన్స్ మనం ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అల్సర్ అయినప్పుడు, అల్సర్ మీన్స్ పేగుపుండు వ్యాధి. సో పేగుపుండు అంటే అది ఒక రకమైన గాయం, మనకు అది జీర్ణాశయంలో జరిగింది. సో ఆ జీర్ణాశయంలో జరిగినటువంటి ఆ గాయంని మనం రెగ్యులర్ గా అలోవెరా ఫైబ్రో జ్యూస్ ని కనుక తీసుకున్నట్లయితే అది 100% తగ్గిపోయే విధంగా, మనకి ఆ వౌండ్ ని తగ్గించే విధంగా మనకి అలోవెరా ఫైబ్రో జ్యూస్ అనేది పనిచేస్తుంది. అదే విధంగా మన శరీరం పైన కూడా ఎక్కడైనా మీరు గాయాలు అయినట్లయితే మీరు అలోవెరా ఫైబ్రో జ్యూస్ ని అప్లై చేసుకుంటే మీకు 100% అది తగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది. సో మనం రెగ్యులర్ గా మన దగ్గర అలో జెల్ ఉంటుంది కదా, అలో జెల్, అలోవెరాతో తయారు చేసినటువంటి అలో జెల్, అది జెల్ రూపంలో ఉంటుంది, క్రీమ్ రూపంలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే అలోవెరాకి వౌండ్స్ ని తగ్గించే కెపాసిటీ అనేది ఉంటుంది. అది క్రీమ్ రూపంలో ఉంటే మనం చర్మం పైన అప్లై చేసుకోవచ్చు. జ్యూస్ రూపంలో ఉంది కాబట్టి మనం శరీరం లోపల ఉండేటువంటి గాయాలను తగ్గించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో అదే విధంగా లివర్ యొక్క ఫంక్షన్ ని స్టెబిలైజ్ చేయడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో లివర్ యొక్క పనితీరుని ఇది స్టెబిలైజ్ చేయడం ద్వారా మన బాడీ డీటాక్సిఫై చేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణంగా సహజ సిద్ధంగా నేచురల్ గా మన బాడీని డీటాక్సిఫై ఎవరు చేస్తారు అంటే మన యొక్క కాలేయము మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. సో డీటాక్సిఫై మీన్స్ మన బాడీలో ఉన్నటువంటి టాక్సిల్స్ ని రిమూవ్ చేయడం, డీటాక్స్. ఓకేనా? సో అలా డీటాక్స్ చేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అని అంటే, ఎవరు చేస్తారు, ఎవరు బాధ్యత తీసుకుంటారంటే మన బాడీలో ఉన్నటువంటి లివర్, కాలేయము ఆ బాధ్యతని, ఆ ప్రాసెస్ ని చేస్తుంది. మన అలాంటి లివర్ యొక్క ఫంక్షన్ ని రెగ్యులేట్ చేయడంలో మన అలోవెరా ఫైబ్రో జ్యూస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని రిమూవ్ చేయడంలో మన అలోవెరా ఫైబ్రో జ్యూస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మన యొక్క బాడీలో ఉన్నటువంటి విష పదార్థాలు, టాక్సిన్స్ అనేవి రిమూవ్ చేయబడతాయో మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా మన యొక్క అలోవెరా ఫైబ్రో జ్యూస్ అనేది పనిచేస్తుందో. లివర్ ఫంక్షన్ ని రెగ్యులేట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, B12 ఉండడం వల్ల కండరాల నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ రాకుండా హెల్ప్ చేస్తుంది, విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది డెవలప్మెంట్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా అలోవెరా ఫైబ్రో జ్యూస్ అనేది మనకి పనిచేస్తుంది. సో దీని యొక్క ఉపయోగించుకునే విధానం కనుక మనం చూసుకున్నట్లయితే, ఉదయం పరగడుపున గోరువెచ్చని నీరు 250 ml వాటర్ లో మీరు ఒక 30 ml వేసుకొని మంచిగా సిప్ చేసుకుంటూ మీరు యూజ్ చేయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. సో ఇంకా మీకు మంచి రిజల్ట్ ఉండాలంటే మీరు సాయంత్రం పూట కూడా భోజనానికి 2 గంటల ముందు కానీ, భోజనం చేసిన తర్వాత ఒక 2 గంటల తర్వాత కానీ దీన్ని ఉపయోగించుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఎవరైతే ప్రివెన్షన్ చేయాలనుకుంటున్నారో, అంటే ఎలాంటి డిసీజెస్ రాకుండా డిసీజ్ ఫ్రీ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అలోవెరా ఫైబ్రో జ్యూస్ ని మీ యొక్క హెల్త్ డ్రింక్ లో దీన్ని చేర్చుకోండి. మీ యొక్క హెల్త్ డ్రింక్ ని మీరు దీన్ని చేర్చుకోవడం ద్వారా ఎప్పుడు కూడా మీరు హాస్పిటల్ మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరమే రాదు. సో రెగ్యులర్ గా నేను, మా మేడం రెగ్యులర్ గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఆ భగవంతుని దయ వల్ల ఇప్పటికీ ఐఎంసి కంపెనీ దయ వల్ల ఇప్పటికీ మేము ఎప్పుడు కూడా ఏదైనా సర్జరీస్ లాంటివి ఏదైనా అవసరం ఉంటే తప్పితే కామన్ డిసీజ్ కి మేము హాస్పిటల్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి మాకు రావడం లేదు. సో ఇలాంటి పరిస్థితి మీకు కూడా రాకుండా ఉండాలంటే అలోవెరా ఫైబ్రో జ్యూస్ ని మీరు రెగ్యులర్ గా యూజ్ చేయండి.